కరాటి వీడియో తెస్తాను. నాయనా గణేష్, చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఆత్మమాట, నేను ఎవరిని లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కానీ ఆ ఆటపాటి లోపడి మర్చిపోవు కదా. లేదమ్మా, మీరు చింతించకండి. మీ మమ్మీ ఫోన్ తీసుకుని ప్రత్యూషకు వీడియో కాల్ చేయవా? మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను గౌరీపుత్రుడినైన గణేశుని. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశం ఏమిటంటే ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరిని లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరుడు. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించగా నేను ఎవరిని లోపలికి వెళ్ళనివ్వను. మొండికే దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామం ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేదు. శాంతించండి ప్రభు, చిన్న పిల్లాడు. నేను వీడికి సర్ది చెప్పి దాన్ని తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. మాటలతో చెప్పడం కాదు, ధైర్యం ఉంటే తన తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టొద్దు, చెప్పేది విను. పిరికి పంద విను, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదురవుతుంది.
మీరంతా మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం సాధించిందా? మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా మిత్రుడు నిర్దోషి, వాడు నా ఆజ్ఞను పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించి ఉండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా మిత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాన్ని త్యజిస్తాను. కోపంలో మీ పుత్రుడే వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాల గణేశునికి తిరిగి జీవం పోయవలసిందే. లే, క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల ముందే నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయదు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు విప్పు పెట్టి పడుకుని ఉంటుందో. ఆలస్యం చేయకండి. సమయం మించిపోతే ఈ బాలుడి ప్రాణం పొందలేడు. ఊరుకున్నారా? ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఎందుకు శిరస్సా? ఆలోచించడానికి ఇది సమయం కాదు. ఎవరైనా వెంటనే ఈ శిరస్సును అతికించి బాల గణేశునికి జీవనదానం చేయండి.